హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను 2025లో మీ అందరికీ ఆస్ట్రాలజీ నమ్మే ప్రతి వ్యక్తికి నేను ఒక అద్భుతమైన రెమెడీని ఈరోజు చెప్తాను. జనరల్గా 12వ స్థానం అంటే కాలపురుష చక్రంలో 12వ స్థానం మీన రాశిలోకి శని వెళ్తాడంటే మీరు చాలా విషయాల్ని వదులుకోవాలి, చాలా విషయాల్ని డొనేట్ చేయాలి. డొనేట్ చేయడం అంటే ఇప్పుడు చూడండి, కాశీ వెళ్తే ఎలాగ కొన్నిటిని వదిలేస్తారో అలా వదిలేయాలి. అలాగే మీరు డొనేట్ చేసేది అంటే ఎవరికి చేస్తున్నారు, మీ గురువులకి ఎక్కువ చేయడానికి చూడండి. గురువులు అనేటప్పటికీ మనం నమ్మే గురువులు చాలామంది ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మీకు ఒక గొప్ప వరం కిందన మారబోతుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే గురువు యొక్క ఇంట ఉంటాడో దాన్ని డొనేషన్ అంటే గురువుల్ని వాళ్ళని సత్కరించాల్సిన సమయం వాళ్ళకి డొనేట్ చేసేది ఇవ్వడం అనమాట. 12వ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో కర్మకారకుడు ఎప్పుడు 12వ ఇంట ఉన్నాడంటే చాలా మోక్షంలో ఉన్నాడంటే చాలా విషయాలు మీరు డొనేట్ చేయాలి. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎవరికైతే డొనేట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి నాలెడ్జ్ అయినా ఉండాలి, అతను ప్రకృతికి ఏదో ఒకటి చేసే వ్యక్తి అయినా అయి ఉండాలి. అంటే మనం మీ గురువులు లేకపోతే ఇప్పుడు సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఇలా చాలామంది, చిరంజీవి స్వామి, రామానుజన్ గారు, ఇలా చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళకి అలాగే ముస్లిమ్స్లో దర్గాస్కి చాలా ఇంపార్టెంట్ టైం ఇది. మనం చెప్పాలంటే ఈవెన్ జీసస్ని కూడా అందులోనే చూస్తాం. ఇలాగా ఈ గురువుల స్థానంలో ఉండే వ్యక్తులు లేకపోతే వాటి యొక్క శక్తులు పెరిగే టైము శని ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో మీరు చాలా వరకు లగ్జరీనెస్ లేకపోతే వీటి మీద కొద్దిగా గ్రిప్ తగ్గించుకొని డొనేట్ చేసి సహాయం చేయడంలో పెడితే ఇది ఫ్యూచర్లో మీకు ఒక అద్భుతమైన రెమెడీ కింద పనిచేస్తుంది. ఎందుకంటే మోక్షస్థానంలో కర్మాధిపతి అంటే మీరు ఏదైతే ఇస్తారో అది మీకు చేరుతుంది అన్నమాట. అందువలన విద్యను నమ్ముకున్న వాళ్ళకి డొనేట్ చేయడం అనేది ఈ సంవత్సరం మీరు రెమెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది న్యూమరాలజీ ప్రకారం టోటల్ 9 ఇయర్ అంటే 2007 ఎలాగుందో సేమ్ ఇది అలాంటిదే న్యూమరికల్గా. బట్ మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో కూడా మనకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ప్లస్ కుజుడి నీచం ఇవ్వడం వల్ల ఏంటంటే జూన్ వరకు మనం పూర్తి ఫలితాన్ని అందుకోలేకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు లేకపోతే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోబోతున్నాం ఈ సంవత్సరం. దానికి గాను నేను అందరికీ చెప్పొచ్చేది, మీ గురువుని, మీకు నచ్చిన యొక్క జ్ఞానుల్ని సత్కరించండి. అది మీ యొక్క కష్టంలోంచి వచ్చిన సంపాదనతో సత్కరించండి. ఆ సత్కారం మీకు ఖచ్చితంగా అంటే ప్రకృతి రూపేణా అందుతుంది. ఎందుకంటే మీరు మీన రాశిలో శని ఉన్నప్పుడు మీరు చేస్తున్న కర్మ ప్రకృతి రూపేణా అందుతుంది తప్ప డైరెక్ట్గా ప్రత్యక్షంగా అందదు. ఫ్రెండ్స్, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ వర్క్ మీరు చేయండి. డెఫినెట్గా